ఆర్మీనియనుల క్రీస్తు. రచయిత స్టీఫెన్ హాక్. అనువాదం జి. బిబు. ఆర్మేనియనులు ప్రకటించే యేసు బైబిల్లో ఉన్న యేసు ప్రభువేనా? కానే కాదు. అంత్యదినాలలో నేనే క్రీస్తునని చెప్పుకునే అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారని బైబిల్ హెచ్చరించింది. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4-5 వచనాలు. క్రైస్తవులను చెప్పుకునే మనం అప్రమత్తంగా ఉండాలి. మోసగించబడకుండా మనం ఎంతో జాగ్రత్త వహించాలి. నిజమైన క్రీస్తును మాత్రమే నమ్మి ప్రేమించి వెంబడించడానికి మనం పిలువబడ్డాము. మన కాలంలో ఉన్న అనేక అబద్ధ క్రీస్తులతో మనకు ఎలాంటి సంబంధం ఉండే అవకాశం లేదు. కొన్ని అవాంతర శాఖలు మరియు అన్యమతాలకు చెందిన క్రీస్తు గురించి మనకు తెలుసు. అతడు ఒక మంచి వ్యక్తి, ప్రవక్త, దేవుని ప్రథమ సృష్టి, ఒక గొప్ప ఆత్మ, ఒక దైవిక సంకల్పం లేదా స్వయంగా దేవుడే కూడా అయ్యుండొచ్చు. కానీ అతడే నిజదేవుడు, నిత్యుడైన దేవుడు కాదు. తనకంటే గొప్పవాని నుండి అతడు తన ఉనికిని పొందాడు. అలాంటివాడు బైబిల్లో ఉన్న క్రీస్తు కాదు. అతడి వల్ల మనం మోసగించబడము. అతడొక అబద్ధ క్రీస్తు. రోమన్ కథోలిక క్రీస్తు మనకు తెలుసు. అతడు నిజదేవుడని వారు ఒప్పుకుంటారు. అతడు పాపాలు క్షమించడం కోసం శ్రమనొంది మరణించాడు, పునరుత్థానుడిగా లేచి స్వర్గారోహణమై తిరిగి రానయ్యున్నాడు. కానీ అతడు పూర్ణ రక్షకుడు కాదు. రోమన్ క్యాథలిక్ క్రీస్తు పాపులను వారి స్వనీతి క్రియలు మరియు యాజకుల మధ్యవర్తిత్వం లేకుండా రక్షించలేడు. అలాంటివాడు బైబిల్లో ఉన్న క్రీస్తు కాదు. అతడి వల్ల మనం మోసగించబడము. అతడు ఒక అబద్ధ క్రీస్తు. అయితే ఈ అవాంతర శాఖలు మరియు రోమన్ క్యాథలికుల క్రీస్తు కంటే మరింత అపాయకరమైన వేరొక క్రీస్తు కూడా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి నేటి వరకు కోట్ల మందిని మోసగిస్తూనే ఉన్నాడు. ఇతడు ఎంత అపాయకరమైన వాడంటే అసాధ్యం కాకపోతే ఏర్పరచబడిన వారిని సహితం మోసగించి ఉండేవాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. ఇతడే ఆర్మీనియనుల క్రీస్తు. ఈ అబద్ధ క్రీస్తుకి నిజక్రీస్తుతో చాలా పోలికలున్న కారణాన్ని బట్టి ఇతడు అత్యంత ప్రమాదకరం. ఇతడు తండ్రి మరియు పరిశుద్ధాత్మతో సమానుడైన నిజదేవుడని వారంటారు. పాపులను రక్షించడానికి అతడు శిలువపై మరణించాడని వారు ప్రకటిస్తారు. ఇతడు మానవ క్రియలు లేకుండా కేవలం తన కృపచేత మాత్రమే రక్షిస్తాడని కూడా వారు ఒప్పుకుంటారు. ఇతడికి ఆ అవాంతర శాఖలు మరియు రోమన్ క్యాథలికుల క్రీస్తుతో ఎలాంటి సంబంధము ఉండకపోవచ్చు. కానీ జాగ్రత్త సుమా, తస్మాత్ జాగ్రత్త. ఈ ఆర్మేనియనుల క్రీస్తు బైబిల్లో ఉన్న నిజక్రీస్తు కానే కాదు. మోసగించబడకండి. 1. ఆర్మేనియనుల క్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించి వారంతా రక్షింపబడాలని యథార్థంగా ఆశిస్తాడు. బైబిల్లో ఉన్న క్రీస్తు దేవుని చేత బేషరతుగా ఏర్పరచబడిన వారిని మాత్రమే ప్రేమించి వారి రక్షణను మాత్రమే కోరుకుంటాడు. 5వ కీర్తన 5వ వచనము, 7వ కీర్తన 11వ వచనము, 11వ కీర్తన 5వ వచనము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనము, యోహాను సువార్త 17వ అధ్యాయము 9-10 వచనాలు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనము, 13వ అధ్యాయము 48వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10-13 వరకు ఉన్న వచనాలు, 9వ అధ్యాయము 21-24 వరకు ఉన్న వచనాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. 2. ఆర్మేనియనుల క్రీస్తు రక్షణ ఆఫర్ అందరికీ ఇచ్చి అందరినీ రక్షించడానికి శాయశక్తులా ప్రయాసపడుతున్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది రావడానికి నిరాకరించి అతని ఆఫర్ మరియు ప్రయాసను తరచుగా నిర్వీర్యం చేస్తున్నారు. బైబిల్లో ఉన్న క్రీస్తు ఏర్పరచబడిన వారిని మాత్రమే సమర్థవంతంగా పిలిచి వారిని తన సర్వాధికారంతో రక్షించుకుంటాడు. వారిలో ఒక్కరు కూడా తప్పిపోరు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 37-40 వరకు ఉన్న వచనాలు, యోహాను సువార్త 10వ అధ్యాయం 25-30 వరకు ఉన్న వచనాలు, యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 3. తమ స్వేచ్ఛాచిత్తంతో లేదా ఫ్రీ విల్తో మొదట తనను ఎన్నుకొనని ఒక పాపిని ఆర్మేనియనుల క్రీస్తు తిరిగి జన్మింపజేసి రక్షించలేడు. క్రీస్తును ఎన్నుకోవాలా లేక తిరస్కరించాలా అని నిర్ణయించగల స్వేచ్ఛాచిత్తం మానవులందరికీ ఉంది. ఆ స్వేచ్ఛాచిత్తంతో క్రీస్తు కలుగజేసుకోకూడదు. బైబిల్లో ఉన్న క్రీస్తు తన సార్వభౌమ అధికారంతో ఏర్పరచబడిన పాపిని అతని తీర్మానంతో నిమిత్తం లేకుండానే తిరిగి జన్మింపజేస్తాడు. ఎందుకంటే ఆత్మీయంగా చనిపోయిన ఒక పాపి తిరిగి జన్మించకుండా క్రీస్తు కావాలని తీర్మానించుకోలేడు. విశ్వాసం రక్షణలో మానవుడు అందించే భాగస్వామ్యం కాదు, నూతన జన్మలో క్రీస్తు సార్వభౌమ్యంగా అనుగ్రహించే వరం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 44వ వచనం 65వ వచనం, 15వ అధ్యాయం 16వ వచనం, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 8-10 వరకు ఉన్న వచనాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. 4. ఆర్మేనియనుల క్రీస్తు అందరి కొరకు శిలువపై మరణించి
అందరూ రక్షింపబడే వీలు కలగజేశాడు. కానీ మానవుని తీర్మానం జోడించబడకుండా ఆ మరణం ఎవ్వరినీ రక్షింపజాలదు. ఈ కారణాన్ని బట్టి అతడు ఎవరి కొరకు మరణించాడో వారిలో అనేక మంది నశించిపోతారు. బైబిల్లో ఉన్న క్రీస్తు దేవుని చేత ఏర్పరచబడిన వారి కొరకు మాత్రమే మరణించి ఎవరి పక్షంగా ఆయన మరణించాడో వారందరికీ రక్షణ సంపాదించి పెట్టాడు. ఆయన మరణం ఏర్పరచబడిన దేవుని ప్రజల పాపదోషాన్ని పరిహరించే విధంగా వారికి బదులుగా దేవుని నీతిని తృప్తిపరిచింది. లూకాస్వార్త 19వ అధ్యాయం 10వ వచనం, యోహాను స్వార్త 10వ అధ్యాయం 14, 15 వచనాలు, 26వ వచనము, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 5. ఆర్మీనియనుల క్రీస్తు అతడు రక్షించుకున్న అనేకులను వారు విశ్వాసంలో కొనసాగని కారణాన్ని బట్టి నష్టపోతాడు. కొందరు అంటున్నట్లు, ఒకవేళ అతడు వారికి నిత్య భద్రత ఇచ్చినా అది అతని చిత్తం లేదా కార్యం పైన కాక పాపి క్రీస్తును అంగీకరించినప్పుడు చేసిన తీర్మానంపైనే ఆధారపడి ఉంటుంది. బైబిల్లో ఉన్న క్రీస్తు రక్షించిన వారందరూ అంతం వరకు విశ్వాసంలో కొనసాగే విధంగా ఆయన వారిని భద్రపరుస్తాడు. దేవుని ఏర్పాటునందు సమర్థవంతమైన తన మరణపు శక్తిని బట్టి మరియు తన ఆత్మ జరిగించే మహాకార్యం చేత వారిని భద్రపరుస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, 10వ అధ్యాయం 26 నుండి 29 వరకు ఉన్న వచనాలు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29, 30 వచనాలు, 8వ అధ్యాయం 35 నుండి 39 వరకు ఉన్న వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2 నుండి 5 వరకు ఉన్న వచనాలు, యూదా పత్రిక 24, 25 వచనాలు. మీరు చూస్తున్నట్లుగా ఆర్మీనియనుల క్రీస్తు మరియు బైబిల్లో ఉన్న క్రీస్తు ఒకే వ్యక్తిగా అనిపించినా వారి మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయి. ఒకడు అబద్ధ క్రీస్తు కాగా మరొకరు నిజక్రీస్తు. ఒకడు బలహీనుడు, నిస్సహాయుడు, మానవ సార్వభౌమ్య చిత్తానికి తలొగ్గేవాడు. మరొకరు తన చిత్తానుసారంగా నిర్ణయించినదంతా నెరవేర్చుకునే సర్వాధికారి అయిన ప్రభువు. నువ్వు విశ్వసించి సేవిస్తున్నది ఆర్మీనియనుల క్రీస్తుని అయితే నువ్వు సేవించేది బైబిల్లో ఉన్న క్రీస్తును కాదనే వాస్తవాన్ని గుర్తించాలి. నువ్వు మోసగించబడ్డావు. లేఖనాలను పరిశీలించు, నిజక్రీస్తుని గురించి నేర్చుకో. మారు మనస్సుతో క్రీస్తును నీ సార్వభౌమ్య ప్రభువుగా, దేవునిగా విశ్వసించడానికి కృపనివ్వమని ప్రార్థించు.